హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో ఏంటంటే టీఎస్ ఎంసెట్ రిజల్ట్ వచ్చింది అండ్ ఇంకా ర్యాంక్స్ అనేది కూడా వచ్చాయి. అందరు ర్యాంక్ చూసుకున్నారు, వాళ్ళ ర్యాంక్స్ ఎంత అనేది, మార్క్స్ ఎంత అనేది చూసుకున్నారు కదా. ఇప్పుడు మనకు ఏంటంటే మనకు కౌన్సిలింగ్కి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏమేమి కావాలనేది అవన్నీ దగ్గర పెట్టుకోవడానికి నేను ఈ వీడియో అనమాట. సో ఫస్ట్ అయితే మీరు చూసుకుంటే ఇక్కడ స్క్రీన్ మీద ఇవన్నీ లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ అన్నీ నేను ఇక్కడ రాసి పెట్టానమాట. సో దీంట్లో మీరు చూసుకుంటే ఫస్ట్ అనేది ఎంసెట్ 2024 రాసి ఉంటారు కదా, దాని యొక్క ర్యాంక్ కార్డ్ అనేది డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. ఇప్పుడే డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. తర్వాత డౌన్లోడ్ చేసుకుంటా అంటే డౌన్లోడ్ అవ్వకపోతే మీకు తర్వాత మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. నెక్స్ట్ ఇంకా హాల్ టికెట్ కూడా ఉండాలి, ఆధార్ కార్డు కూడా. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే ఆధార్ కార్డులో మీకు ఏమైనా మిస్టేక్స్ ఉంటే దాన్ని మీరు కరెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఇంకా ఎస్ఎస్సి మెమో కూడా ఉండాలి. నెక్స్ట్ ఇంటర్ మెమో, షార్ట్ ఆర్ లాంగ్ అంటే ఏది ఉంటే మీ దగ్గర అది తీసుకెళ్ళండి. నెక్స్ట్ ఇంటర్ టీసీ ఇప్పుడైతే కౌన్సిలింగ్ ఇంటర్ టీసీ అనేది ఏం అడగరు. నెక్స్ట్ 6th to 12th వరకు చదివిన స్టడీ సర్టిఫికేట్ అనేది ఉండాలి. నెక్స్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా. క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది ఏ ఇయర్ అయినా పర్వాలేదన్నమాట, కాకపోతే క్యాస్ట్ సర్టిఫికేట్ కంపల్సరీ ఉండాలి, అది ఏ ఇయర్ అయినా పర్వాలేదన్నమాట. ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా ఉండాలి. ఇన్కమ్ సర్టిఫికేట్ ఎప్పటిది ఉండాలి అంటే 1/1/2024 నుంచి తీసుకున్నది అయి ఉండాలి. అంటే 2023లో లాస్ట్ డిసెంబర్ తీసుకున్నదైతే ఇక్కడ మనకు కౌన్సిలింగ్లో మళ్ళీ ప్రాబ్లం అవుతుంది మీకు. నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కూడా ఓసీ వాళ్ళకు ఉంటుంది కదా, వాళ్ళు మీరు తీసి పెట్టుకోండి. 1/4/2024 నుంచి తీసుకున్నది అయి ఉండాలి. నెక్స్ట్ స్పెషల్ కేటగిరీ వాళ్ళు ఏమైనా ఉంటే ఎన్సీసీ కానీ, స్పోర్ట్స్, క్యాప్, పిహెచ్ ఇలాంటివి ఏమన్నా మీ దగ్గర సర్టిఫికేట్స్ ఉంటే అవి తీసుకెళ్ళండి. మీకు చాలా యూజ్ అనేది ఉంటుంది కౌన్సిలింగ్లో. సీట్ అలాట్మెంట్ చేయడానికి మీకు ప్రియారిటీ కొంచెం మీకు ఇవ్వచ్చు. నెక్స్ట్ మైనారిటీ వాళ్ళు, ముస్లిం కానీ, క్రిస్టియన్ కానీ మీకు సర్టిఫికేట్ ఉంటుంది కదా, అది తీసుకెళ్ళచ్చు. సో ఇంకేంటంటే ఇక్కడ ఉన్న స్క్రీన్ మీద ఉన్న డాక్యుమెంట్స్ అన్నీ మీరు తీసి రెడీగా పెట్టుకోండి ఇప్పుడే. ఎందుకంటే మీరు ఇప్పుడు కౌన్సిలింగ్కి ఇంకా డేట్స్ రాలేదు కదా, ఏం అప్డేట్ ఇవ్వలేదు కదా, ఎందుకు ఇప్పటి నుంచేలే అని మీరు అలా అనుకోకండి. ఎందుకంటే ఇప్పటి నుంచేలే మనకి ఇక్కడ ఉన్న సర్టిఫికేట్స్ అన్నీ ఉండకపోవచ్చు, ఉంటే ఏం ప్రాబ్లం లేదు. ఒకవేళ ఇక్కడ ఉన్న సర్టిఫికేట్స్ 1 కూడా 2 కూడా లేకపోతే ఇప్పుడు మనం అప్లై తీసుకోవడానికి టైం అనేది ఉంటుంది. అందుకే మీరు ఇప్పుడు ఎవరి దగ్గరైనా ఇన్కమ్ సర్టిఫికేట్ లేకపోతే ఇప్పుడు అప్లై చేసుకోండి, ఎందుకంటే టైం ఉంది కదా ఇంకా. అందుకే మీరు ఇప్పుడే ఇవన్నీ మీ దగ్గర ఉండేటట్టు చూసుకోండి. కౌన్సిలింగ్ అప్పుడు మీరు ఏ ప్రాబ్లం పడకుండా అప్పటికప్పుడే మాకు కావాలి అప్లై చేయాలనుకుంటే అప్పుడు మీరు రిస్క్ తీసుకుంటారు. సో దట్ ఇవన్నీ మీరు మీ దగ్గర పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్లో మీరు కామెంట్ చేయండి. మీరు పెట్టిన కామెంట్ దాన్ని చూసి అలాంటివి మీరు చెప్పిన దాని గురించి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను అనమాట. సో థ్యాంక్ యూ.